మొదటగా బ్రాహ్మణ మతం. వైదిక మతోద్ధరణ జరుగుతున్న సమయంలో శాతవాహనులు అధికారంలోకి వచ్చారు. తొలి రాజులైనటువంటి శ్రీముఖుడు మరియు కన్హ వీరు భాగవత మతం స్వీకరించినట్లు వారి పేర్లను బట్టి మనకు తెలుస్తున్నది. మొదటి శాతకర్ణి 2 అశ్వమేధాలు, 1 రాజసూయ యాగం నిర్వహించాడు. శాతవాహన యుగారంభం నుంచే వైదిక మతం మార్పులకు లోనట్లు నానాఘాట్ శాసనం వల్ల మనకు తెలుస్తున్నది. నానాఘాట్ శాసనం వైదిక మత సంస్కారానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటంటే జైన బౌద్ధ మతాల సవాళ్లను ఎదుర్కొనడం, దేశంలోకి ప్రవేశించినటువంటి శక యవనుల వంటి విదేశీయులను ఆకర్షించి వారిని హిందూ సామాజిక వ్యవస్థలోకి ఆహ్వానం పలికాల్సి రావడం, స్థానిక విశ్వాస ఆచారాలతో సమన్వయం పొందడం, ఇటువంటి కారణాల చేత వైదిక మతం కొన్ని మార్పులకు లోనైంది. నెక్స్ట్, నానాఘాట్ శాసనం వైదిక దేవతలతో పాటు భాగవత మత దేవతలైన సంకర్షణ, వాసుదేవ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. బ్రాహ్మణులు పౌరాణిక మతానికి రాజాదరణ సాధించే ఉద్దేశంతో శాతవాహనులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు. శాతవాహనుల కాలంలోనే పౌరాణిక వాగ్మయం ప్రచారంలోకి వచ్చిందనడానికి మనకు 2 నిదర్శనాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం. ఇందులో గౌతమిపుత్ర శాతకర్ణిని ఆగమనిలయ, ద్విజారవర కుటుంబ వివర్ధన, వినివర్తి చాతుర్వర్ణ సంకరణ ఏకబ్రాహ్మణ అంటూ వర్ణిస్తూనే పౌరాణిక వీరులతో పోలుస్తుంది. ఇంకా రెండవ నిదర్శనం హాలుడు రచించినటువంటి గాథా సప్తశతి. ఇందులో రాధాకృష్ణ, పార్వతీ కళ్యాణం, విష్ణు అవతార కథలు, శబల వ్రతం వంటి మొదలైన అంశాలు ఇందులో ఉన్నాయి.